శాంతి. ఈరోజు అవ్యక్తవాణి 12/7/2026. అవ్యక్త బాప్దాదా 31/12/2010. పాత సంవత్సరానికి వీడుకోలు ఇవ్వడంతో పాటు పాత సంస్కారాలకు వీడుకోలు ఇచ్చి నిర్విఘ్నంగా ఉండే దృఢ సంకల్పాన్ని తీసుకోండి. మరియు దయార్థ హృదయులుగా మాస్టర్ దాతలుగా అయ్యి మనసా సేవ ద్వారా దుఃఖము అశాంతితో ఉన్న ఆత్మలకు ఆధారాన్ని అందించండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరము మరియు కొత్త ప్రపంచం కొరకు అభినందనలు తెలపడానికి సూక్ష్మవతనం నుండి స్థూలవతనంలోకి అభినందనలు తెలపడానికి వచ్చారు. పిల్లలందరూ స్నేహము మరియు ప్రేమతో తమ మధుబనం ఇంటికి చేరుకున్నారు. ప్రపంచంలోని వారైతే కేవలం నూతన సంవత్సరాన్ని మాత్రమే జరుపుకుంటారు. అది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మీరు కొత్త ప్రపంచ సంగమంలో సదా జరుపుకుంటూనే ఉంటారు. మీ ఎదుట కొత్త ప్రపంచం నయనాలలో ఇమిడి ఉంది. కొత్త ప్రపంచం నయనాలలో ఇమిడి ఉంది. స్మృతి చెయ్యగానే అక్కడికి చేరుకోగలరు. మీ నయనాలలోనే ఇమిడి ఉంది కదా కొత్త ప్రపంచం. మీ కళ్ళల్లో ఇమిడి ఉంది కదా. ఇప్పుడే సంగమంలో ఉన్నట్లుగా ఈరోజు సంగమంలో మరియు రేపు తమ రాజ్యంలోకి వెళ్ళిపోయినట్లుగా అనుభవం అవుతుందా? ఇలా నయనాలలో స్పష్టంగా కనిపిస్తుందా? ప్రపంచంలోని వారు ఒకరికొకరు ఒక్కరోజు కోసం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ బాప్దాదా మీకు బహుమతిగా గోల్డెన్ వరల్డ్, బంగారు ప్రపంచాన్ని ఇచ్చారు. అది ఎంతో కాలం జరగనున్నది. అక్కడ ఒక్క సెకండ్లో చేరుకునేంతగా ఆ ప్రపంచం మీ నయనాలలో ఇమిడి ఉంది. అందరి ఎదురుగా తమ గోల్డెన్ ప్రపంచం నయనాల్లో ఇమిడి ఉంది కదా. ఒక్క సెకండ్లో చేరుకోగలరు కదా. ఈరోజు సంగమయుగంలో ఉన్నారు. రేపు రాజ్యాధికారిగా అయ్యి రాజ్యం చేస్తారు. ఇప్పుడు సమయం అనుసారంగా మీకు తెలుసు కదా, పూర్వజులైన మీ భక్తులు దుఃఖితులుగా మరియు అశాంతిగా ఉన్న కారణంగా పూర్వజ ఆత్మలైన మిమ్మల్ని ఎంతగానో పిలుస్తున్నారు. పిలుపులు వినిపిస్తున్నాయా? దుఃఖము అశాంతితో ఎలా పిలుస్తున్నారు? మాకు శాంతినివ్వండి, సుఖం ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. పిలుపులు వినిపిస్తున్నాయా? ఇవ్వండి, ఇవ్వండి. కాబట్టి ఆత్మలైన మీరు దయార్థ హృదయులు, కళ్యాణకారి దాతా పిల్లల రూపంలో ఆత్మలకు మనసా సేవ ద్వారా ఇచ్చే కార్యమే చెయ్యండి. బాప్దాదాకు అయితే ఈ దుఃఖ అశాంతి ఆత్మలపైన దయ చాలా కలుగుతుంది. మీకు కూడా దయ కలుగుతుందా? మీకు కూడా ఆత్మలపైన దయ కలుగుతుందా? ఇప్పుడు ఈ సంవత్సరంలో, ఎందుకంటే ఈరోజు కొత్త సంవత్సరంగా రాబోతుంది మరి పాత సంవత్సరం వెళ్ళబోతుంది. కాబట్టి వెళ్ళబోయే ఈ సంవత్సరంలో మీరు ఏ ప్లాన్ తయారు చేసుకున్నారు? సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది, కానీ మీ అందరూ మీ కొరకు సంవత్సరంతో పాటు దేనికి వీడుకోలు చెప్తారు? ఎలా అయితే సంవత్సరం వీడుకోలు తీసుకోబోతుందో అలాగే మీరు కూడా మీ జీవితంలో దేనికి వీడుకోలు ఇవ్వబోతున్నారు? కొత్తగా దేన్ని నింపుకుంటారు? సదా కోసం వీడుకోలు ఇస్తారా లేక కొద్ది సమయం కోసమేనా? ఎందుకంటే బాప్దాదా ఏమని సూచన ఇచ్చి ఉన్నారంటే, ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న పాత సంస్కారాలను మనసు ద్వారా చూస్తూ తెలుసుకొని ఇప్పుడిక వాటిని సమాప్తం చేయవలసిందే. పాత సంస్కారాల్ని సమాప్తం చేయవలసిందే. బాబాకు ఈ పాత సంస్కారాలు పురుషార్థంలో విఘ్నరూపంగా కనిపిస్తున్నాయి. విఘ్నాలకి కారణము పాత సంస్కారాలు. పిల్లలు ఒకవైపు ఏమంటారంటే, బాబాయే నా ప్రపంచం. మరి అలాంటప్పుడు పాత సంస్కారాలు ఎక్కడి నుండి వచ్చాయి? మీ ప్రపంచమే బాబా అయినప్పుడు పురుషార్థంలో విఘ్నాలు వేసే ఈ పాత సంస్కారాలు సమాప్తం అవ్వాలి కదా. అమృతవేళ ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు అందరూ తమ చాటును బాబాకు ఇవ్వడం చూశారు.
ఇప్పటి వరకు పాత సంస్కారాలే పురుషార్థాన్ని డీలా చేస్తున్నాయి. కావున ఈరోజు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు ఈ సంస్కారాలకి కూడా వీడ్కోలు ఇవ్వగలరా? చేతులెత్తండి. ఇవ్వాల్సిందే. చేతులెత్తడం అయితే చాలా సహజం, కానీ మనసు యొక్క చేతిని ఎత్తవలసి ఉంటుంది. ఎత్తుతున్నారు. పాత సంస్కారాలను సదాకాలికం కోసం వీడ్కోలు ఇస్తారు, అందుకని చేతులెత్తుతున్నారు. మళ్ళీ ఎత్తండి. అచ్చా, మెజారిటీ పిల్లలు చేతులెత్తి బాప్ దాదాను సంతోషపరిచారు. పిల్లలు ధైర్యం కలిగిన వారు అని బాప్ దాదాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ధైర్యం చేస్తున్నందుకు బాబాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాప్ దాదా సహయోగం సదా ఉంటుంది. మరి ఇప్పుడు చేతులైతే ఎత్తారు కనుక బాబా యొక్క చిన్న పెద్ద స్థానాలన్నీ నిర్విఘ్నంగా అయినట్లే కదా. ఎందుకంటే బాప్ దాదా వద్దకు వచ్చే రిజల్ట్కు కారణం పాత సంస్కారాలే. మరి ఈరోజు సంస్కారాలను సంకల్పంలో కూడా సమాప్తం చెయ్యాలి, అనగా నిర్విఘ్న భవ అన్న వరదానాన్ని తీసుకోవాలి. తీసుకున్నారా? వరదానం తీసుకున్నారా? ధైర్యానికి ఫలితం లభిస్తుంది కదా. బాప్ దాదా నుండి లభించిన వరదానం ఏమిటంటే ధైర్యంతో కూడిన ఒక్క అడుగు పిల్లలది, అలాగే అనేక అడుగుల బాబా సహకారం ఉండనే ఉన్నది. నేను పాత సంస్కారాన్ని ఇచ్చేస్తాను అన్న ఈనాటి సంకల్పాన్ని సదా గుర్తుంచుకోండి. ఒకవేళ అది మీ వద్దకు మళ్ళీ తిరిగి వస్తే ఏం చేస్తారు? ఇచ్చేసిన వస్తువు మళ్ళీ తిరిగి మీ వద్ద పెట్టుకోవడం జరగదు. ఎందుకంటే ఇచ్చేశారు అంటే ఇక అది నాది కాదు. మరి నాది కాదు అన్నప్పుడు తమ వద్ద ఎలా పెట్టుకుంటారు? బాబాకి ఇచ్చేశారు కనుక తిరిగి బాబాకే ఇచ్చేస్తారు కదా. పక్కా కదా. ఇచ్చేశారు కదా. ఇప్పుడు 2 చేతులు ఎత్తండి. పక్కా. వెనుక ఉన్నవారు కూడా చేతులు ఎత్తుతున్నారు. బాప్ దాదాకు సంతోషం ఏమిటంటే కలియుగంలో ఉంటూ కూడా బాబా ద్వారా లభించిన ప్రాప్తి యొక్క అనుభవాన్ని ఇప్పుడు సంగమయుగంలో పొందుతున్నారు. ప్రపంచానికి ఇది కలియుగం, కానీ మీ కొరకు మాత్రం ఇది సంగమయుగము, అనగా సర్వప్రాప్తుల యుగము. పరమాత్మ ప్రాప్తులు, సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వజ్ఞాన ఖజానాలు ఏవైతే లభించాయో వాటిని ప్రాక్టికల్గా అనుభవం చెయ్యండి. మరి ఈరోజు బాప్ దాదా ఎవరైతే చేతులెత్తారో ఆ పిల్లలందరికీ సమ్ముఖంలో ఉన్నా కానీ, దూరంగా ఉన్నా కానీ, దేశ విదేశాల్లో ఉండి వింటున్న వారైనా కావచ్చు, పిల్లలందరికీ మనస్ఫూర్తికంగా ఏమిస్తున్నారు? అభినందనలు అయితే ఇస్తున్నారు. కానీ అభినందనలతో పాటు అందరి మస్తకంపై చేయి ఉంచారు. మీరు కూడా బాప్ దాదా కూడా మనసులోనే నాట్యం చేస్తున్నారు. వా పిల్లలు వా. ఇప్పుడు మీరు కూడా మనసులో నాట్యం చేస్తున్నారు. హాజీ అని చెప్పండి. ఇప్పుడు టీచర్లని చూడాలి. టీచర్లు చేతులెత్తండి. విదేశీ టీచర్లు కూడా ఉన్నారు కదా. పిల్లల దృఢ సంకల్పం విని బాప్ దాదాకు చాలా సంతోషం ఉంది. బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా అవ్వాలన్న పిల్లల లక్ష్యంలో నిర్విఘ్నంగా ఉండాలన్న దృఢ సంకల్పము సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది. పిల్లలు తీసుకున్న సంకల్పం సంపన్నం చేస్తారు అని బాప్ దాదాకు కూడా సంతోషం ఉంది. ప్రపంచంలోని దుఃఖి అశాంతి ఆత్మలకు మనసా సేవన చేసి వారికి కూడా ఏదో ఒక ఆధారాన్ని ఇస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలు పిలవడం, మొరపెట్టుకోవడం బాప్ దాదా సహించలేరు. వారు మీ పరివారమే కదా. దుఃఖము, అశాంతి ఎంతో పెరుగుతున్నాయి. ఇప్పుడు దయాహృదయులుగా అవ్వండి. దీనితో పాటు నడుస్తూ తిరుగుతూ అమృతవేళ ఆత్మలకు మనసా సేవను తప్పకుండా చేస్తాను అన్న సంకల్పాన్ని తీసుకోగలరా? సంస్కారాలను సదాకాలం కోసం సమాప్తం చేస్తాము అని సంకల్పం తీసుకున్నారు కదా. సదా కోసం తీసుకున్నారు కదా, కొద్ది సమయం కోసం కాదు కదా. సంస్కారాలను సమాప్తం చేసి ఎలా అయితే బాబా సమానంగా అవుతారో అలాగే దాతా పిల్లలుగా అయ్యి మాస్టర్ దాతా స్వరూపంలో మనసా సేవను కూడా చెయ్యాలి. ఇందుకు తయారుగా ఉన్నారా? మనసా సేవను చేయడానికి తయారుగా ఉన్నారా? మనసా సేవను చేస్తాము అని అనేవారు చేతులెత్తండి.
రోజంతటిలో సమయం లభిస్తున్నప్పుడల్లా మనసా సేవను తప్పకుండా చెయ్యండి. ఎందుకంటే సుఖమయ ప్రపంచాన్ని మీరే తీసుకురావాలి. బాబా పిల్లలైన మిమ్మల్ని ఈ సేవ కోసమే తమ కుడి భుజాలుగా చేసుకున్నారు. చేతుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది కదా, మరి మీరు బాబాకు కుడి భుజంగా ఉన్నారు. మరి రైట్ హ్యాండ్ అనగా చేతుల ద్వారా అందరికీ ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటారు. ఈ సేవను ఇవ్వాలనుకున్నారు. వారివ్వండి ఇవ్వండి అని మొరపెట్టుకుంటున్నారు. దుఃఖంలో ఉన్నవారికి సుఖము, వ్యాకులతలో ఉన్నవారికి శక్తిని ఇచ్చి పుణ్యకార్యంను చెయ్యండి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ గురించి తెలుసుకున్నారు, బాబాని గురించి తెలుసుకున్నారు, వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఇప్పుడు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. అందరినీ ముక్తిలోకి పంపించి మీరు బాబా వరదానంతో రాజ్యాధికారులుగా అవుతారు. వాళ్ళు ముక్తిలోకి వెళ్తారు, మీరు రాజ్యాధికారులుగా అవుతారు. కావున బాబా పిల్లలందరికీ ఈ సంకల్పం ఇస్తున్నారు. నిర్విఘ్న భవ, సేవాధారీ భవ. ఎవరైతే బాబా పిల్లలుగా అయ్యారో వారికి సంగమయుగంలోని బ్రాహ్మణ జీవితపు ఆనందం అనుభవం అవుతూనే ఉంటుంది. కొత్తవారు కానీ పాతవారు కానీ స్వయాన్ని బాబా వారసత్వానికి అధికారులుగా అతీంద్రియ సుఖం అనే ఊయల్లో ఊగుతూ ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం కూడా సంస్కారాలపై విజయులుగా అవ్వాలన్న సంకల్పం తీసుకొని ఆత్మలన్నీ కోట్లల్లో కొద్దిమందిలో కూడా కొద్దివారిగా ఉన్నారా, అయ్యారా? జానకీదాది ఏమన్నారంటే 108 మాల 16,108 మాలలోకి వచ్చేవారితో ప్రత్యేకంగా కలవండి అని. మేము ఖచ్చితంగా 16,000 లేక 108 మాలలోకి వస్తామని భావించేవారు చేతులెత్తండి. కొత్త వారు కూడా చేతులెత్తుతున్నారు. అభినందనలు. నిశ్చయబుద్ధి విజయులుగా అవుతారు. నిశ్చయబుద్ధితో ఉండేవారు ముందుకు వెళ్తారు అని బాప్దాదాకి తెలుసు. అచ్చా, మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. అందరి తరపున బాప్దాదా మీకు అభినందనలు తెలియజేస్తున్నారు. నిశ్చయం చేసిన వారు అమృతవేళ సదా ఈ విషయాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. అచ్చా, టూ లేట్ కన్నా ముందుగానే వచ్చి తమ వారసత్వానికి అధికారులుగా అవుతున్నందుకు బాబాకు పిల్లల్ని చూసి చాలా సంతోషంగా ఉంది. అందుకే పరివారం అందరి తరపున ఇక్కడికి వచ్చిన వారు కావచ్చు, లేక తమ సెంటర్స్లో ఉన్న వారందరి తరపున కూడా బాప్ దాదా మీ అందరికీ అభినందనలు తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చెయ్యండి. ధైర్యం ఉందా? చెప్పండి, ధైర్యం ఉందా? ముందు మీరు నిర్విఘ్నంగా అవ్వండి. నిశ్చయం మరియు నశాలో నెంబర్ 1గా ఉండండి. పాతవారైతే పాతవారే, కానీ కొత్తవారు కొద్ది సమయంలో అద్భుతాన్ని చేసి చూపిస్తారు. బాప్దాదాకి సంతోషం కలుగుతుంది. అచ్చా, ఇప్పుడు బాప్దాదా కొత్తవారికి పాతవారికి అందరికీ 1 సెకండ్ యొక్క కార్యాన్ని ఇస్తున్నారు. అందరూ ఇప్పుడిప్పుడే 1 సెకండ్లో తమను తాము ఇతర సంకల్పాల నుండి దూరంగా 1 సెకండ్లో స్వయాన్ని బిందు రూప స్థితిలో స్థితి చేసుకోండి. చేసుకోగలరా? చేస్తారా? 1 సెకండ్లో నేను బిందువును, మరే ఇతర సంకల్పాలు రావద్దు. నేను బిందువును డ్రిల్ చేయించారు బాప్దాదా. ఎవరైతే 1 సెకండ్లో స్వయాన్ని బిందు స్థితిలో స్థితి చేసుకోగలరో వారు చేతులెత్తండి. సెకండ్లో చెయ్యాలి. అచ్చా, ఇప్పుడు ఈ అభ్యాసాన్ని 15 రోజుల కోసము ఈ అభ్యాసాన్ని రోజంతటిలో ప్రతి గంటలో 1 సెకండు, రోజంతటిలో ప్రతి గంటలో 1 సెకండులో బిందువును పెట్టండి. ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. అక్కడ వాతావరణంలో ఉంటూ తమ కార్యాల్లో ఉంటూ సెకండ్లో బిందు రూపంలో సఫలత లభించిందా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇక్కడ వాయుమండలం కూడా ఉంది, కానీ తమ స్థానాల్లో ఉంటూ కూడా సెకండ్లో బిందు స్వరూపంలో స్థితి అవ్వాలి. ఈ అభ్యాసం చెయ్యండి. ఎందుకంటే ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా 1 సెకండ్లో బిందు స్థితిలో స్థితి అయ్యే అవసరం ఉంది. ఈ విషయం బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. కాబట్టి తమను తామే పరిశీలించుకోండి మరియు తమ స్థానాల్లో
టీచర్లకు రిపోర్టు రాసి ఇస్తూ ఉండండి. ఇక్కడ ఉన్నా లేకున్నా అన్ని క్లాసుల వారికి ఇది హోంవర్క్. తర్వాత టీచర్ల ద్వారా రిజల్ట్ బాప్దాదా ముందుకు వస్తుంది. అప్పుడు మీరు 108 లేక 16,000 మాలలోకి అధికారులా అన్నది తెలుస్తుంది. సెకండ్లో రోజు యొక్క దినచర్యలో ఎంత సఫలం చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీరు ఎందులో యోగ్యులు అన్నది అర్థమవుతుంది. ప్రాక్టికల్ ధారణ ఆధారంగా మేము 108 లేక 16,108 మాలలోకి వస్తామా అని భావించేవారు చేతులను ఎత్తించడం జరుగుతుంది. మీరు కేవలం రిజల్ట్ రాసి పంపండి. దాని ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ దాదీలు పేర్లు రాస్తే మేము కూడా అందులో రాగలం కదా అని కొందరు భావించవచ్చు. కావున ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. బాప్దాదా అడుగుతున్నారు, సదా సెకండ్లో ఏ రూపాన్ని అనుభవం చేసుకోవాలంటే దాన్ని చేయగలుగుతున్నారా? సెకండ్లో 5 స్వరూపాలు ఏవైతే వినిపించామో వాటి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకండ్లో ఆ స్వరూపంలోకి తీసుకురాగలరా? నేను కోరుకున్న స్థితిలో సెకండ్లో స్థితి కాగలుగుతున్నానా లేక సమయం పడుతుందా అని ఈ అభ్యాసంతో అర్థమవుతుంది. ఇకపోతే మెజారిటీ చేతులెత్తారు. చేతులెత్తడంలో బాబాను సంతోషపరుస్తున్నారు. ఇప్పుడు చేతులెత్తారు కానీ అభ్యాసం చేస్తూ చేస్తూ ఇది ఎలా అయిపోతుందంటే ద్వాపర కలియుగాలలో దేహాభిమానంలోకి రావడం ఎంత న్యాచురల్గా జరుగుతుందో అలాగే ఏ రూపంలో స్థితి కావాలనుకుంటే కూడా అంతే సహజంగా అవుతుంది. ఎందుకంటే రానున్న సమయంలో మీకు ఇటువంటి అభ్యాసం అవసరమవుతుంది. కావున ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ కార్యాల్లో ఉంటూ కూడా చేస్తూ ఉండండి. మరియు రిజల్ట్ను తమ నిమిత్త టీచర్కు ఇస్తూ ఉండండి. మరి ఈ సంవత్సర సమాప్తిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. మీకు మీరే చేయండి. మీరే మీకు టీచర్గా అవ్వండి. కానీ రిజల్ట్ చూపించడానికి మాత్రం తమ చార్టుని ఇస్తూ ఉంటే అటెన్షన్ ఉంటుంది. తమ చార్ట్ ఇస్తూ ఉంటే నిమిత్త ఆత్మలకు చార్ట్ ఇస్తూ ఉంటే అటెన్షన్ ఉంటుంది స్వయం పైన. ఎలా అయితే ఈ స్థూల చేతిని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలరు కదా, అలాగే మనసును ఏ స్థితిలో పెట్టాలనుకుంటే ఆ స్థితిలో ఉంచగలగాలి. స్మృతి చిహ్నంలో కూడా మన్మనాభవే మహామంత్రంగా ఇవ్వడం జరిగింది. మనసు యొక్క డ్రిల్లో ఎంత సఫలత లభించింది అని స్వయం గురించి స్వయమే అనుభవం చేసుకోండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంగమయుగ సుఖము, సంగమయుగ ప్రాప్తులను, ప్రతి ప్రాప్తిని అనుభవం చేయాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ప్రతి ప్రాప్తి, ప్రతి శక్తి, జ్ఞానం యొక్క ప్రతి రహస్యంలో, యోగం యొక్క ప్రతి విధిలో, ధారణలో కూడా ప్రతి ధారణలో అనుభవిగా అయ్యానా అని స్వయాన్ని పరిశీలించుకోండి. స్వయం యొక్క పూర్తి చెకింగ్ చేసుకుంటూ ఉండండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి. చెకింగ్ మరియు ప్రాప్తిని పరిశీలించుకోమని బాప్దాదా ఈరోజు చెప్తున్నారు. ఏ ప్రాప్తిలోనైనా తక్కువగా ఉన్నట్లయితే డ్రామానుసారంగా పరీక్షలు కూడా సమయానుసారంగా అవే వస్తాయి. కావున అన్ని సబ్జెక్టులలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క చెకింగ్ను చేసుకుంటూ ఉండండి మరియు చేంజ్ అవ్వండి. మరి ఈరోజు బాప్దాదా మీ అందరి సాధారణ స్వరూపాలలో కూడా మీ భవిష్య రూపము, ప్రాప్తుల రూపాన్ని చూస్తున్నారు. అచ్చా, అన్ని వైపులా ఉన్న గారాబాల పిల్లలకు, బాప్దాదా హృదయ సింహాసనాధికారులకు, బాప్దాదా యొక్క ఆజ్ఞాకారి తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాదా నుండి చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు బాప్దాదా యొక్క అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్దాదాకి కూడా పిల్లల్ని చూసి సంతోషంగా ఉంది. వాహ్ వాహ్ వాహ్, నా పిల్లలు వాహ్ అంటున్నారు. పూర్తి సంవత్సరం నిర్విఘ్నంగా మరియు సంతోషంగా ఉండండి. తమ నడవడిక మరియు ముఖం ద్వారా అందరికీ సంతోషంగా ఉండడం మరియు చిరునవ్వును నేర్పించండి. సంతోషంగా ఉండడం, చిరునవ్వును నేర్పించండి. సదా ఎగరండి మరియు ఎగిరించండి. నడవకండి, ఎగరండి. ఎగిరే కళ సర్వులకు ప్రియమవుతుంది. కావున ఎగురుతూ ఎగురుతూ సందేశాన్ని ఇవ్వండి. అందరూ మిమ్మల్ని చూసి సంతోషమనే ఊయల్లో ఊగాలి. హ్యాపీ 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 న్యూ ఇయర్. అచ్చా,
ఓం శాంతి. వరదానము: ఈశ్వరీయ భాగ్యంలో లైట్ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి స్వరూప భవ. ఈరోజు వరదానము: ఈశ్వరీయ భాగ్యంలో లైట్ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి స్వరూప భవ. ప్రపంచంలో భాగ్యానికి గుర్తు రాజ్యాధికారము మరియు రాజ్యాధికారానికి గుర్తుగా కిరీటం. భాగ్యానికి గుర్తు రాజ్యాధికారం, రాజ్యాధికారానికి గుర్తుగా కిరీటం. అదేవిధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు లైట్ కిరీటము. మరియు ఈ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము పవిత్రత. సంపూర్ణ పవిత్ర ఆత్మలు లైట్ కిరీటధారులుగా ఉండడంతో పాటు సర్వప్రాప్తులతో కూడా సంపన్నంగా ఉంటారు. ఒకవేళ ఏ ప్రాప్తిలోనైనా లోటు ఉన్నట్లయితే లైట్ కిరీటము స్పష్టంగా కనిపించదు. స్లోగన్: తమ ఆత్మిక స్థితిలో స్థితులై ఉండేవారే మనసా మహాదానులు. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. ఇప్పుడు బాగుంది బాగుంది అని అంటారు, కానీ మంచిగా అవ్వాలన్న ప్రేరణ స్వయానికి ఎవరికీ కూడా లభించటం లేదు. అందుకే ఒకే ఒక్క సాధనం. వాళ్ళు బాగుంది అంటున్నారు, కానీ నేను బాగుండాలి, నేను మంచిగా అవ్వాలి దీనితో అని వాళ్ళందరిలో సంకల్పం పుట్టాలి అంటే సంఘటనలో ఒక సాధన చేయాలి. సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపులుగా అవ్వండి. ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా అవ్వండి. సేవాదారులు, స్నేహితులు, ఒకే బలం ఒకే భరోసా కలవారు. ఇంతవరకు బాగుంది, కానీ మాస్టర్ సర్వశక్తివంతుని స్టేజ్ పైకి వచ్చినట్లయితే అందరూ మీ ముందు దీప పురుగుల వలె తిరగటం మొదలు పెడతారు. ఓం శాంతి.